భార్యపై మనస్సులో ఎంత కక్ష పెట్టుకున్నాడో, ఏ మాట నిజం చేయాలనుకున్నాడో. ఇతగాడు చేసిన పని చూస్తే ఎవ్వరికైనా సరే గుండె జల్లుమంటుంది. నలుగురు తిరిగే ఒక ప్రార్థనా మందిరానికి తన భార్యను తీసుకొచ్చి దైవానికి బలిచ్చినట్టు ఇచ్చేశాడంటే పరిస్థితి ఏంటి? ఈ వార్త వినగానే మీకు ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయినంత పనైంది కదూ. అర్జెంటుగా మీరు ఈ స్టోరీ చూసేయండి. ఇంతలో నేను ఇంకో కథనం ప్రిపేర్ చేస్తా. ఆగస్టు 3వ తేదీ సోమవారం అర్ధరాత్రి ముల్తాన్ భార్య ఎర్ఫన్నా ఇద్దరు దర్గాకొచ్చారు. భార్య భర్త మధ్య మాట మంతి పెరిగింది. అది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందినట్టు తీవ్ర వాగ్వాదంగా మారింది. భర్తకు కోపం తన్నుకొచ్చేసింది. భార్యను చంపేయాలన్నంత ఆగ్రహావేశం పెల్లుబికింది. ఆమెపై కత్తిదాడి చేసి ఖతం చేసేశాడు. దర్గా అంటే ఊళ్ళో 10 మంది తిరిగే చోటు. అలాంటి చోట తన భార్యను పేర్లకు బలిచ్చినట్టు బలి చేసి వెళ్లిపోయాడు ముల్తాన్. దీంతో ఆ ఊరి వాళ్లకు మతిపోయింది. రేపటి రోజున ఇక్కడికొచ్చి మొక్కుకునే వారికి ఇదే దృశ్యం కంటి ముందు కదలాడదా? ఇలా ఎలా చేస్తాడా రాక్షసుడు అంటూ తిట్టుకోవటం మొదలెట్టారు ఈ గ్రామస్తులు. ఈ మర్డర్ సీన్ జరిగిన లొకేషన్ సంగారెడ్డి జిల్లా నాగర్గిద్ద మండలం ఇరాక్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్ తన భార్య ఎర్ఫన్నకు మధ్య గత 6 నెలల కాలంగా కుటుంబ కలహాలున్నాయి. ఊరి వాళ్లు చెప్పటాన్ని బట్టి చూస్తుంటే భర్తకు భార్యపై అనుమానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె గత కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే మాట్లాడుకుందాం రమ్మని 10 రోజుల క్రితం భార్యను పిలిపించాడు భర్త. సోమవారం రాత్రి దర్గాకు వెళ్లి అక్కడే తాడో పేడో తేల్చుకుందాం రాని పిలిచాడు. భర్తకు తనపై ఉన్న కోపానికి ఆ టైంలో అక్కడికి వెళ్లటాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన ఆ భార్య ఏం కాదులే అన్న నమ్మకం కొద్దీ వెళ్ళింది. కానీ పరిస్థితి చెయ్యి దాటింది. మాట పెరగటం మాత్రమే కాదు, కత్తి కూడా దూసాడా భర్తాసురుడు. దీంతో ఇదిగో ఇది పరిస్థితి. మంగళవారం ఉదయం వేకువజాము 1 గంటకు ఒంటరిగా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అనుమానం పెనుభూతమంటారు. అందుకు నిదర్శనంగా వ్యవహరించాడు ముల్తాన్. ఇది ఊరోళ్ల మాట. ఇలా ఆగ్రహవేశాలకు లోనై హత్యలకు తెగబట్టం వల్ల మీరు మీ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. ఇప్పటికే ముల్తాన్ ఎర్ఫన్నా దంపతులకు 3 పిల్లలు. ఇప్పుడు ఈ పసివాళ్ల పరిస్థితి ఏంటి? తల్లి చూస్తే కడతీరిపోయింది. తండ్రి చూస్తే కటకటాల వెనక్కు వెళ్లాడు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల పిల్లలు అనాథలవుతారు. కాబట్టి మైండ్ కంట్రోల్లో ఉండటం ముఖ్యమంటున్నారు పోలీసులు.